నిజమైపోగా లోకముపై నీ నేస్తమేలా సోదర యేసుడు హేతించువేగా యేసుని రాకడా పామరునిగా సోమరివిగా కామ క్రోధ పాపమయునిగా సోమరివిగా పామరునిగా కామ క్రోధ పాపమయునిగా ఎన్నాళ్ళు ఈ లోకము నీకు ఎన్నాళ్ళు నా మరణమే నీకు ఎన్నాళ్ళు ఈ లోకము నీకు ఎన్నాళ్ళున్నా మరణమే నీకు గనుక చేరుము యేసుని వేగా యేసుని రాకడ చేరువ కాగా రాకడ గురుతులు నిజమైపోగా లోకముపై నీ నేస్తమేలా సోదర యేసుడు హేతించువేగా యేసుని రాకడా జనము మీదికి లేచు జనము తనది కానిది ఆశించు దినము జనము మీదికి లేచు జనము తనది కానిది ఆశించు దినము ఋతువుల్లో గల మార్పులు చూడు అతిగా కలిగే కరువులు చూడు ఋతువుల్లో గల మార్పులు చూడు అతిగా కలిగే కరువులు చూడు త్వరలోనే ప్రభుడే తెంచు గనుక వేడుము యేసుని వేగా యేసుని రాకడ చేరువ కాగా రాకడ గురుతులు నిజమైపోగా లోకముపై నీ నేస్తమేలా లోకముపై నీ నేస్తమేలా సోదర యేసుడు హేతించువేగా యేసుని రాకడా. థ్యాంక్ యూ సిస్టర్, వందనాలు. వందనాలక్క. దేవుని రాకడ గురించిన చక్కని పాట పాడిన రైచల ఆంటీకి మల్లేశ్వర అక్కకు వందనాలు. ఇప్పుడు మన మధ్యలో ఉన్న రైచల ఆంటీ మనకు దేవుని వాక్యాన్ని అందిస్తారు. వందనాలు ఆంటీ. రైతుల ఆంటీ వందనాలమ్మా. చేరువచ్చిన సహోదరులందరికీ యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామములో నా వందనాలు తెలుపుతున్నాను. మరి ఈరోజు అక్క నిన్న ఫోన్ చేసి ఈరోజు వాక్యం చెప్పమ్మా అని అన్నారు. సరే అక్క అని సిద్ధపడ్డాను. ఇది ఇంతకు ముందు ఒకసారి పాల్ జమ్ముల గారి ఈ గ్రూప్ లో చెప్పానని గుర్తు ఉంది. అయినా మళ్ళీ ఇదే చెప్తున్నాను. మరి అప్పుడు ఎంతమంది విన్నారో ఆ గ్రూప్ లో వాళ్ళు తెలియదు కాబట్టి ఈ వాక్యమే మళ్ళీ నేను ధ్యానం చేసుకున్నాను. మరి నాకు ఈ మంచి సమయాన్ని ఇచ్చిన సహోదరులకు అందరికీ
ఎస్తేర్ ప్రేయర్ వ్యారియర్ లో ఉన్న సహోదరులందరికీ, కెజీ అక్కకు, అడ్మిన్స్ కి అందరికీ నా హృదయపూర్వక వందనాలు మరలా తెలుపుతున్నాను. దేవునికి నా హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. దేవుని పని చేయాలంటే, దేవుని కొరకు జీవించాలంటే, దేవుని మాటలు చెప్పాలంటే అది దేవుని చిత్తమై ఉండాలి. మరి దేవుడు ఇష్టపడే మనల్ని వాడుకుంటాడు కాబట్టి దేవుని చిత్తాన్ని మనం ఎరిగి దేవుని కొరకు మనము పని చేయాలి. మరి దేవుని చిత్తంలో ఈ రోజు నేను ఉన్నానని దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మన ధ్యానంలోనికి వెళ్దాం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 12, 13 వచనాలు చదువుతున్నాం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 12, 13 వచనాలు చదువుకుందాం. స్త్రీలు కనిన వారిలో బాప్తిసమిచ్చే యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అయినను పరలోక రాజ్యంలో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడు. బాప్తిసమిచ్చే యోహాను దినములు మొదలుకొని ఇప్పటి వరకు పరలోక రాజ్యము బలాత్కారముగా పట్టబడుచున్నది, బలాత్కారులు దానిని ఆక్రమించుకొనుచున్నారు. తర్వాత ఇంకొక వచనము, లూకాసు వార్త 16:16. లూకాసు వార్త 16వ అధ్యాయము 16వ వచనం పెట్టుకుంటే బాగుంటుంది. 16వ వచనం. యోహాను కాలము వరకు ధర్మశాస్త్రమును ప్రవక్తలను ఉండిరి. అప్పటి నుండి దేవుని రాజ్య సువార్త ప్రకటింపబడుచున్నది. ప్రతివాడును ఆ రాజ్యంలో బలవంతముగా చొరబడుచున్నారు. చిన్న మాట ప్రార్థన చేసుకుందాము. ప్రేమ కలిగిన తండ్రి, ప్రభువా, దయ కలిగిన రాజా, మీ పరిశుద్ధ పాదములకు, మీ ఘనమైన నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు వేల కొలదిగా, కోట్ల కొలదిగా హృదయపూర్వకంగా యేసయ్య నామములో మీకే చెల్లించుకుంటున్నాం. ప్రభువా, నైనా మేము దేనికి పనికి రాని వారం, ఈ లోక పనులతో నైనా, ఈ లోక నైనా మరి అనేకమైన భారాలతోనైనా మా సమయాన్ని మేము వెళ్ళబుచ్చినప్పుడు ప్రభువా తండ్రి, మీ యొక్క దృష్టి మా మీద ఉంచి నాయనా మీ పని కొరకు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్న తండ్రి, మీ పాదాలకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రతి దినము మీ వాక్యమును మేము వివరించుకుంటూ నాయనా ఒకరికొకరు మేము మీ వాక్యాన్ని నాయనా మరి మాట్లాడుకుంటూ ధ్యానం చేసుకుంటూ ప్రభువా నాయనా మేము జీవించడానికి మాకు ఇచ్చిన ఈ మంచి గ్రూపును బట్టి నాయనా మరి అలాగే సమయాలను బట్టి ప్రభువా నాయనా మీ యొక్క దీవెనలను బట్టి మీ పాదాలకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఎస్తేర్ ప్రేయర్ వ్యారియర్ గ్రూపును ప్రభువా మీరు ఆశీర్వదించి దీవించండి. ఈ గ్రూపులో ఉన్న ప్రతి సహోదరిని, వారి కుటుంబాలను ఆశీర్వదించి దీవించు ప్రభువా. వారి సమస్యలు, శోధనలో ప్రతి కుటుంబానికి జయం అనుగ్రహించు నాయన. మీ వాక్యం వింటున్నాము, చెప్పుకుంటున్నాము ప్రభువా. ఒకరికొకరం ప్రార్థన చేసుకుంటున్నాము. అవి మాకు ఆశీర్వాదములుగా మార్చు ప్రభువా. మమ్మల్ని ఆశీర్వదించి దీవించు నాయన. ఈ లోకంలో మాకు జయ జీవితం అనుగ్రహించు ప్రభువా. ఈ లోకంలో మేము జీవించడానికి, మీ కొరకు జీవించడానికి ప్రభువా మమ్మల్ని బలపరచమని, మమ్మల్ని మీ రక్తంలో భద్రపరచమని ప్రార్థించుకుంటున్నాం. మీ కొరకు మేము ఒక్క ఆత్మనైనా, ఒక్క ఫలమైన సంపాదించుకున్నట్లుగా మా జీవితాలను మీరు మీ మార్గంలో నడిపించమని ప్రార్థించుకుంటూ, మేము చదువుకున్న ఈ వచనాలను మీ పాదములు చెంత పెట్టి మీరే మాతో మాట్లాడమని, మా ప్రభు, మా రక్షకుడు, మా కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన యేసు క్రీస్తు ప్రభు పరిశుద్ధ నామములో స్తుతులు చెల్లించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. మనం చదువుకున్న ఈ 2 వచనాలు మరి మత్తయి సువార్త 11వ అధ్యాయము 11, 12 వచనాలు, లూకాసు వార్త 16వ అధ్యాయము 16వ వచనంలో మనం చదువుకున్న మాటలు. ఆ మాటల్లో మనకు ముఖ్యంగా ఏం కనబడుతుందంటే, మళ్ళీ చదువుకుందాం. బాప్తిసమిచ్చే యోహాను దినములు మొదలుకొని ఇప్పటి వరకు పరలోక రాజ్యము బలాత్కారముగా పట్టబడుచున్నది, బలాత్కారులు దానిని ఆక్రమించుకొనుచున్నారు. 13వ వచనం, యోహాను కాలం వరకు ప్రవక్తలందరినీ ప్రవచించుచూ వచ్చిరి, ధర్మశాస్త్రము సహా ప్రవచించుచుండెను. లూకాసు వార్త 16వ అధ్యాయం 16వ వచనం, యోహాను కాలం వరకు ధర్మశాస్త్రమును ప్రవక్తలను ఉండిరి, అప్పటి నుండి దేవుని రాజ్య సువార్త ప్రకటింపబడుచున్నది,
ప్రతి వాడును ఆ రాజ్యములో బలవంతంగా జొరబడుచున్నారు అని వ్రాయబడి ఉంది. ఈ రెండు మాటల్లో వచనాల్లో మనకి ఎక్కువగా ఏం పదాలు కనబడుతున్నాయంటే బలాత్కారము, బలవంతము అనే పదాలు మనకు కనబడతా ఉన్నాయి. వీటి అర్థం ఏమిటి? పరలోక రాజ్యం ఏమిటి? బలవంతంగా జొరబడటం ఏమిటి? బలాత్కారులు పరలోక రాజ్యాన్ని ఆక్రమించుకోవడం ఏమిటి? ఇవి మనకు మరి అర్థం కాని వాక్యము, అర్థం కాని మాటలు. ఈ రెండు, పరలోక రాజ్యము, బలవంతము, బలాత్కారం అనే పదాలు, ఈ మాటలు ఒకదానికొకటి పొందికే లేదు. పరలోక రాజ్యమేమో నీతిమంతులకు, పరిశుద్ధులకే ఏర్పాటు చేయబడింది. మరి బలవంతంగా జొరబట్టం ఏమిటి? మనం ఎప్పుడైనా ఆలోచించామా? ప్రతి మాటను పరిశీలించి చదవమని మనకు యెషయా గ్రంథంలో వ్రాయబడి ఉంది. పరిశుద్ధ గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి అని. పరిశీలించడం అంటే తప్పులున్నాయేమో అని పరిశీలించడం కాదు. ఈ వాక్యం అర్థం ఏమిటి? దానిలో ఉండే మేలులు, ఆశీర్వాదాలు ఏమిటి అని ఆలోచించాలి. మరి అసలు ఆలోచించేంత సమయం కూడా మనకి ఈ రోజుల్లో ఉండడం లేదు కదా. బిజీగా ఉంటున్నాం. విన్న వాక్యాన్ని ఆలోచించేంత సమయము లేదు. ఇంకా పరిశీలన మనకు ఎక్కడిది అని అనుకుంటాం. అదే మన మనసులోని మన యొక్క మాట ఇదే కదా. కానీ మనం క్రైస్తవులము అలా అనుకోకూడదు. అలా అనుకునేది మరి దేవునిలో సరిగ్గా లేనివారు, మరి నామకార్థంగా జీవించేవారు, మరి ఏంటి అన్యాచారాలు చేసేవాళ్ళు, ఈ లోకం కొరకు జీవించే వాళ్ళే ఆ మాట అనుకుంటారు. క్రైస్తవులే అన్యాచారాలు చేసేవాళ్ళు అలాగే అనుకుంటారు. నామకార్థ క్రైస్తవులు అలాగే అనుకుంటారు. ఏదో వాక్యాన్ని వింటున్నాం, వదిలేస్తున్నాం. పనులు మనకు, భారాలు మనకు అనేకం ఉన్నాయి. ఇంకా దేవుని కొరకు మనము ఏమి జీవించగలం, ఏం చేయగలము, ఏం మాట మనం పరిశీలించగలము అని మనము అనుకుంటాం. కానీ క్రైస్తవులు దేవుని వాక్యాన్ని, నిజమైన క్రైస్తవులు, నిజంగా దేవుణ్ణి సంతోషపరిచే వాళ్ళు మరి దేవుని వాక్యాన్ని పరిశీలన చేయాలి. ఎందుకంటే ఈ లోకము అశాశ్వతం, పరలోకమే శాశ్వతం అని మనం నమ్ముతున్నాము. కాబట్టి పరలోకమును గురించే మనం ఎక్కువగా ఆలోచించాలి. మన పనులు చేసుకుంటూ, మన సంతోషాలు, మన సరదాలు, మన యొక్క సమస్తంలో కూడా దేవుణ్ణి మనము ఆలోచిస్తూ మనము మరి జీవించాలి. మరి దేవుని కొరకే జీవించాలి. పరలోకమును గురించే మనము ఆలోచించాలి. నా జీవితంలో ఒక చిన్న మాట నేను ఇప్పుడే గుర్తుకొచ్చింది, చెప్పాలనుకున్నాను. ఫస్ట్ మా నాన్నగారు దేవుని దగ్గర పోయారు. తర్వాత మా అమ్మగారు పోయారు 4 ఏళ్ల తర్వాత. అప్పుడు నేను వీళ్ళిద్దరూ ఎంత సేవ చేశారే, మరి ఎన్నో నిందలు పడ్డారే, ఎన్నో కష్టాలు. వాళ్ళకి కావలసినంత ఆస్తి ఉంది. మా నాన్నగారింట్లో, మా నానమ్మ ఇంట్లో, మా పెద్దత్త, మీకు ఇంతకు ముందు సాక్ష్యం కూడా చెప్పాను నేను. మా పెద్దత్త మా నాన్న సేవకు వచ్చినప్పుడు నర్సు గానో, హెడ్ నర్సు గానో ఉండేవాళ్ళు. ఆమె రిటైర్ అయ్యేసరికి ఆమె మేట్రినో ఏదో అంటారు, మంచి పొజిషన్ లో, క్లాస్ 1 పొజిషన్ లోనే ఆమె రిటైర్ అయ్యారు. కాబట్టి మంచి పరిస్థితే మా నాన్న వాళ్ళది. కానీ మా అమ్మ వాళ్ళ సంగతి కూడా మీకు చెప్పాను. మా తాతగారు రిజర్వ్ సార్జెంట్, 4 పోలీసులు జవాన్లు ఇంట్లో ఉండేవాళ్ళు మా అమ్మకి. అట్లాగే చెప్పాను. వాళ్ళు మంచి కుటుంబాల నుంచి వచ్చి సేవకు సమర్పించుకొని, వాళ్ళు మా బంధువులందరూ ఇష్టపడకపోతే వాళ్ళు ఒంటరిగా బయటకు వచ్చిన వాళ్ళు. ఒకసారి నన్ను నా సాక్ష్యం విన్న తర్వాత ఒకసారి అరుణ అడిగింది, ఏమనంటే, ఎందుకబ్బా మీరు అంత పేదలో ఉన్నారు అని. అంత పేదలో ఉండేది సేవకులు మాత్రమే. సేవ చేయడానికి మరి ఇంటిని వదిలి బయటకు వచ్చిన వాళ్ళు మాత్రమే, దేవుని కొరకు సేవ చేసే వాళ్ళు మాత్రమే మరి పేద స్థితిలోనే ఉంటారు. ఎందుకంటే వాళ్ళ ఇళ్లలో వాళ్ళు సేవకు ఒప్పుకోరు, మరి బెదిరిస్తారు. మేము మీకేమి ఇవ్వము, ఆస్తిలో భాగం ఇవ్వము, మీరు పోషించబడటానికి ఏమి ఇవ్వము అని మరి బెదిరిస్తారు, భయపెడతారు. అయినా సరే దేవుని సేవ కొరకు బయటకు వస్తే
వాళ్ళు పేదరికంలో ఉండడానికి నిశ్చయం చేసుకొనే వస్తారు. సంఘం పోషించబడుతుంది, ఆ సంగతి తెలిసే వస్తారు. ఆ సంఘం యొక్క ఆదాయం ఎంత, ఆ యొక్క కుటుంబం పోషించబడాలి, ఎంత ఇవ్వాలి వాళ్ళకి, ఇలాంటివన్నీ ఆలోచించరు. సంఘం ఎంత ఇస్తే అంత తిని అలాగా మరి వస్తారు. కాబట్టి మరి ఇలాగా ఇంత కష్టాలు పడ్డారే, మరి ఇంత బాధలు పడ్డారే, ఇంత సేవ చేశారే, పరలోకంలో మా నాన్న మా అమ్మ యొక్క స్థలం ఏమిటి అని ఆలోచించేదా. అంటే నాకై నేను కావాలని ఆలోచించేదాన్ని కాదు, అది అలాగ ఆలోచనలకు వచ్చేది నాకు. ఎందుకంటే నేను మొదటి బిడ్డను కాబట్టి 8 మందికి మొదటి బిడ్డను, 4 తమ్ముళ్ళు, 4 చెల్లెళ్ళు, అందరికి పెద్దదాన్ని కాబట్టి నేను కొద్దిగా అన్ని పరిస్థితులు గమనిస్తా ఉండేదాన్ని, ఆలోచిస్తా ఉండేదాన్ని. మరి అట్లా ఆలోచించేటప్పుడు వీళ్ళు ఎక్కడ ఉండుంటారు పరలోకంలో, వీళ్ళ స్థానం ఏది, ఇన్ని కష్టాలు పడినారు కదా అని అది ఆటోమేటిక్ గా నాకు ఆలోచనకు వచ్చేది. వంట చేసుకుంటున్నా, ఏ పని చేస్తున్నా కూడా అలా ఆలోచించుకునేట. మరి ఇది మన బ్రదరన్స్ నమ్ముతారో నమ్మరో నాకైతే తెలీదు. ఎందుకంటే ఒకప్పుడు దర్శనాలు అనేది నేను కూడా మనం బ్రదరన్స్ దీంట్లో ఉన్నాం కాబట్టి దర్శనాలు అనేది నమ్మేవాళ్ళం కాదు. దేవుని వాక్యంలోనే దేవుడు మాట్లాడతాడు కాబట్టి వాక్యమే మనకు ఆధారం అని అనుకునేవాళ్ళము. దర్శనాలు అనేది నమ్మము, నేను నమ్మేదాన్ని కాదు. అయితే ఇట్లా ఆలోచిస్తా ఉన్నప్పుడు రాత్రి ఒకసారి పడుకున్నా కూడా నాకు అదే ఆలోచన, మా అమ్మ నాన్న గురించి ఆలోచన. అప్పుడు మా నాన్న వచ్చి రా పాప, మేము ఉండే స్థలం చూద్దు అని చెప్పి నా చేయి పట్టుకొని మరి తీసుకెళ్తా ఉండారు. కొండలు, గుట్టలు, సముద్రాలు, ఊళ్ళు, ఎన్నెన్నో పర్వతాలు అన్ని దాటుకొని వెళ్తా ఉండాం. ఈజీగా నడుచుకుంటా వెళ్తా ఉన్నాం, ఈజీగా దాటేసాము అన్ని. అట్లా వెళ్తా ఉన్నాము. ఒక స్థలంలో అడుగు పెట్టేసరికి పెద్ద వెలుగు కనబడింది. ఆ వెలుగు మరి చూడలేకపోయా నేను. అబ్బా నాయన, చూడలేకుండా ఉండాను ఈ వెలుగు అని మా నాన్నగారితో అంటే, మా నాన్న ఇక్కడే ఉంది పాప, మీ అమ్ముండే స్థలం చూద్దురా అని చెప్పేసి అన్నారు. ఇంకంతే మెలకు వచ్చేసింది. అంటే మనము పరలోకాన్ని గురించి ఆలోచించే దాన్ని గురించి నేను ఇప్పుడు ఈ యొక్క నా జీవితంలో జరిగింది నేను చెప్తున్నాను. నేను అలాగా పరలోకపు ఎంట్రన్స్ నేను చూసి వచ్చాను, ఆ యొక్క వెలుగును చూసి వచ్చాను. తలిపే పాప, ఆ వెలుగును చూసి నేను వచ్చాను. అంటే ఆ వెలుగు కూడా నేను చూడలేకపోయినా, ఒక్క అడుగే పెట్టాను, పెద్ద వెలుగు. అబ్బా నాయన, చూడలేకపోతున్నాను ఈ లైటింగ్, ఈ వెలుగు అంటే, ఇక్కడే ఉంది పాప, మీ అమ్ముండే స్థలం చూద్దారా, ఇంకా అసలు చూడలేవని చెప్పి తీసుకెళ్ళబోతున్నారు. మెలకు వచ్చేసింది. మరి అది మరి మన ఫెలోషిప్ వాళ్ళు ఎంతవరకు నమ్ముతారో నాకైతే నమ్మకం ఉంది. పరలోకపు ఎంట్రన్స్ లో కాలు పెట్టి వచ్చాను నేను. నాకెంత సంతోషం వేసిందో. మరి అంత ఎంట్రన్స్ లో కాలు పెట్టి వచ్చినా కూడా, అంత పరలోకపు వెలుగు చూసి వచ్చినా కూడా నేను ఎందుకో దేవుని కొరకు సంపూర్ణంగా జీవించలేకపోతున్నాను. ఎన్నో శోధనలు, సమస్యలు ఎన్నో మరి జీవితంలో ఎదుర్కొంటా ఉంటాను. అయినా కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకొని నా మనసు నేను మరి తృప్తి పరచుకుంటా ఉన్నాను. సరే, ఈ పరిశీలన చేయడము, ఆలోచించడము, పరలోకాన్ని గురించి మనం ఆలోచించాలి, మరి దేవుని రాజ్యాన్ని గురించి ఆలోచించాలి, దేవుని గ్రంథంలో మరి వ్రాసిన ప్రతి వాక్యాన్ని మనము ఆలోచించాలి. నిజమైన క్రైస్తవులు పరిశీలన చేయాలి. పరిశుద్ధ గ్రంథంలోని ప్రతి మాటను మనము పరిశీలన చెయ్యాలి. ఈ లోకం అశాశ్వతమే కాబట్టి మనం ముఖ్యంగా దేవుని గురించి, పరలోక రాజ్యాన్ని గురించి మనము ఆలోచించాలి, పరిశీలన చేయాలి. అందులో దీవెనలన్నీ మనము పొందుకోవాలి. మరి ఈ లోకపు పనులు, ఉద్యోగాలు, వంటలు, అవి ఇవి అన్ని మనకు ముఖ్యమే, కానీ దేవుని మాటలు మనకు మరీ ముఖ్యమైనవి. పరలోకానికి వెళ్ళాలంటే, అక్కడ నివసించాలంటే, ఆ సంతోషం మనం పొందుకోవాలంటే, నరకాగ్నిని తప్పించుకోవాలంటే ఈ లోకంలో ఎలా జీవించాలి, మరి ఎలా ఏ పనులు చేయవచ్చు, ఏవి చెయ్యకూడదు అని ఇవన్నీ మనము ఆలోచించాలంటే, ఇవన్నీ మనకు తెలియాలంటే
పరిశుద్ధ గ్రంథాన్ని మనము మరి ప్రతి వాక్యాన్ని, ప్రతి పదాన్ని చదవాలి, పరిశీలించాలి, తెలుసుకోవాలి. పరిశీలిస్తేనే మన జీవితంలో తప్పులెన్నో, పొరపాట్లెన్నో, బలహీనతలెన్నో, ఎంత నిర్లక్ష్యంగా మనం జీవిస్తున్నామో మనకు అర్థమవుతుంది. మన క్రైస్తవ జీవితము దేవుని వాక్యాన్ని, దేవుని గ్రంథాన్ని పరిశీలిస్తేనే మన యొక్క తప్పులన్నీ మనకు తెలుస్తాయి. మన యొక్క బలహీనతలు మనకు తెలుస్తాయి. మనం ఎంత నిర్లక్ష్యంగా ఉంటున్నామో మనకు అర్థమవుతుంది. ఎలా సరి చేసుకోవాలో కూడా వాక్యం పరిశీలిస్తేనే అర్థమవుతుంది. సరి చేసుకుంటేనే పరలోకంలో సంతోషం, లేకపోతే దుఃఖమే. అలాగ నేను మా తండ్రి గారి గురించి, మా అమ్మగారి గురించి, ఆ పరలోక రాజ్యంలో వారు ఎక్కడున్నారు, ఏ స్థలంలో ఉన్నారు, ఏం చేశారు, ఈ లోకంలో ఎన్ని కష్టాలు పడ్డారే అని చెప్పి నాకు అది ఆటోమేటిక్ గా ఆలోచన వస్తుంది. అలా ఆలోచిస్తున్నాను కాబట్టే మరి దేవుడే మా నాన్న పంపి నాకు ఆ యొక్క అక్కడికి తీసుకెళ్ళాడో ఏమో నేనైతే నమ్ముతున్నాను. ఎందుకంటే మా నాన్న వచ్చి నన్ను తీసుకెళ్లారు కాబట్టి నేను నమ్ముతున్నాను. కాబట్టి మనము కూడా ఏదన్నా ఒకటి మనం దేవుని గురించి తెలుసుకోవాలంటే ఏ పదాన్ని మనం తెలుసుకోవాలనుకుంటామో ఆ పదాన్ని మనము ఆలోచించాలి, చదువుకోవాలి. సరే, మనం చదువుకున్న ఈ యొక్క మాటలు మనం పరిశీలన చేయాలంటే ముందుగా మనము బాప్తిస్మిచ్చి యోహాను గురించి తెలుసుకోవాలి. ఈ యోహాను ఎవరు అని మనము ఆలోచించాలి. ఈ యోహాను ఎవరంటే క్లియర్ గా వ్రాయబడి ఉంది కదా. యోహాను సువార్త 1వ అధ్యాయము 6వ వచనములో దేవుని యొద్ద నుండి పంపబడిన మనుష్యుడు అని వ్రాయబడి ఉంది. మరి ఎందుకు పరలోకము నుండి ఈ భూలోకానికి ఎందుకు పంపబడ్డాడు అని మనం కింద వచనాల్లో చదివితే 7, 8 వచనాల్లో వెలుగును గూర్చి సాక్ష్యం ఇవ్వడానికి సాక్షిగా వచ్చాడని వ్రాయబడి ఉంది. ఎందుకంటే పాపం అనే చీకటిలో, గాఢాంధకారం అనే చీకటిలో ప్రజలు ఉన్నారు. ఈ లోకము పాపాంధకారంతో నింపబడి ఉంది. కాబట్టి పరిశుద్ధం అనే వెలుగుగా యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు అని తెలపడానికి, పాపము నుండి, చీకటి నుండి మరి వెలుగులోనికి రండి అని వెలుగును గురించి చెప్పడానికి, వెలుగును చూపించడానికి పరలోకము నుంచి యోహాను భక్తుడు, బాప్తిస్మిచ్చి యోహాను ఈ లోకానికి పంపబడినాడు. సరే, మనము ఈ యొక్క బలవంతము, బలాత్కారం అనే పదాలు 2-3 వచనాలు మనం బైబిల్ గ్రంథంలోనే మరి ఆ యొక్క అర్థాలు ఏమిటో తెలుసుకుందాము. దేవుని పరిశుద్ధ గ్రంథంలోనే మనం అర్థాలు మన సొంత మాటలు కాదు. మొట్టమొదటిగా మనం బలాత్కారం గురించి మనం చదివితే, బలాత్కారం బైబిల్ గ్రంథంలో చాలా వచనాల్లో రాయబడి ఉంది. 2 వచనాలు మనం ధ్యానం చేసుకుందాము. ఆదికాండం 6వ అధ్యాయం 11వ వచనంలో భూలోకము బలాత్కారముతో నిండి ఉండేను అని అక్కడ వ్రాయబడి ఉంది. భూలోకము బలాత్కారంతో నిండి ఉండేను. నోవహు దినముల్లోని మరి సంభవం ఇక్కడ వ్రాయబడి ఉంది. బలాత్కారము అంటే ఇష్టం లేకపోయినా బలవంతంగా, కఠినంగా ఎదుటి వారి చేత పాపం చేయించడమే బలాత్కారం. అది శరీర పాపమే అవ్వచ్చు, హత్య చేయించడం అవ్వచ్చు, అబద్ధాలు ఆడించడం అవ్వచ్చు. కరెక్ట్ గా సరిగ్గా చెప్పాలంటే ఇష్టం లేని వారితో ఇష్టం లేని పని చేయించడమే బలాత్కారం. ఎదుటి వారితో మరి పాపం చేయించడమే బలాత్కారం. మరి 2వ వచనం మనం చూసుకుంటే ఈ యొక్క నోవహు దినముల్లో అలాగే ఉన్నింది. బలాత్కారంతో నిండి ఉండెను. ఇష్టం లేకపోయినా బలాత్కారులు ఆ యొక్క మనుషులను పాపంలోనికి మరి నడిపించిన సంభవాలు అక్కడ మనకు ఉంటున్నాయి. 2వ వచనం 11వ కీర్తన 5వ వచనంలో దుష్టులను, బలాత్కార ఆసక్తులను ఆయనకు అసహ్యులు ఏమని రాయబడింది? దుష్టులు, బలాత్కార ఆసక్తులు ఆయనకు అసహ్యులు. బలాత్కార ఆసక్తులు అంటే బలాత్కారాన్ని ఇష్టపడేవాళ్ళు, ఆసక్తి చూపించేవాళ్ళు. ఆసక్తి వేరే, ఆశ వేరే. ఆశ వేరే, ఆసక్తి వేరే, మరి ఆసక్తి వేరే. కొంతమంది 3 పదాలను ఒకటిగా మరి మాట్లాడేస్తుంటారు. పాటలు కూడా అట్లాగే పాడేస్తుంటారు. ఆసక్తి అని అంటే ఆసక్తి, ఆసక్తి అని పాడతారు. ఆసక్తి అంటే అర్థము మనకి ఇంగ్లీష్ లో చెప్తే అర్థం అవుతుంది. ఇంగ్లీష్ లో ఏమని వ్రాయబడిందంటే ఆసక్తి అంటే ఇంట్రెస్ట్, ఆసక్తి. బలాత్కార ఆసక్తులు ఆయనకు అసహ్యులు అనేవారు. ఈ బలాత్కారం అనే మాట చాలా వచనాలు ఉన్నాయి.
మనకి 2 చాలు. బలాత్కారాన్ని ఇష్టంగా జరిగించే వాళ్ళు బలాత్కార ఆసక్తులు వాళ్ళు. ఈ 2 వచనాలు మనకి నెగటివ్ అర్థము తెలుపుతుంది. తర్వాత బలవంతం అనే పదాన్ని మనం చూసుకుంటే మొదటగా నెగటివ్ అర్థం మనం చూసుకుందాము. బలవంతము. తామారు అమ్నోను తామారుకి ఇష్టం లేకపోయిన అమ్నోను బలవంతంగా ఆమెను పాడు చేసిన వాడుగా ఉంటున్నాడు. దగ్గర ఈ 2 పదాలకి అర్థాలు ఒకటే, కొంచెం కొంచెం దగ్గరగా అర్థాలు ఒకటిగానే ఉంటాయి. బలాత్కారం అన్నా బలవంతం అన్నా కొంచెం దగ్గరగా ఒకటిగానే ఈ మాటల అర్థాలు మనకు కనబడుతున్నాయి. తర్వాత పాజిటివ్ గా మనం తీసుకుంటే, బలవంతము అనే పదాన్ని పాజిటివ్ గా మనం తీసుకుంటే ఆదికాండం 19వ అధ్యాయం 3వ వచనంలో వ్రాయబడి ఉంది కదా. అక్కడ అతడు మిక్కిలి బలవంతం చేసినప్పుడు వారు అతని తట్టు తిరిగి అతని ఇంట ప్రవేశించారు. ఇక్కడ లోతు దేవదూతల సంభవం మనకు కనబడుతుంది. అతడు మిక్కిలి బలవంతం చేశాడు. ఎవరిని? దేవుని పిల్లల్ని, దేవుని దూతలను, దేవుణ్ణి మిక్కిలి బలవంతం చేశాడు. నా ఇంటిలోనికి రండి, మీకు భోజనం చేస్తాను, భోంచేయండి, విశ్రమించండి, తర్వాత వెళ్దురు అని వాళ్ళని మిక్కిలి బలవంతం చేశాడు. ఇది బలవంతంలో పాజిటివ్. మరి సంతోషం కలిగించే బలవంతం, మరి ఆశీర్వాదాలు కలిగించే బలవంతం. ఇంకొకటి చూడండి, 2వ రాజులు 4వ అధ్యాయము 8వ వచనంలో ఘనురాలైన యొక్క స్త్రీ భోజనమునకు రమ్మని మిక్కిలి బలవంతము చేసెను. ఎలీషా షూనేమీయురాలు, ఈమె బలవంతము చేస్తుంది ఆ యొక్క ప్రవక్తను, నా ఇంటికి వచ్చి మరి నా భోజనానికి రా అని చెప్పేసి ఎంత బలవంతము చేసిందో కదా. బలవంతం చేసిన ఈ పాజిటివ్ అర్థంలో ఇద్దరికి సంతోషం కలుగుతుంది. పిలిచిన బలవంతం చేసిన వాళ్ళకి సంతోషమే, మరి ఆ బలవంతం చేయించుకున్న వాళ్ళకి సంతోషం. ఇక్కడ దేవదూతలు బలవంతంగా లోతు బలవంతం చేసినప్పుడు వాళ్ళు ఆయన పెట్టిన భోజనం తిని ఆతిథ్యం తీసుకొని సంతోషించారు. వారికి కలిగిన ఆశీర్వాదం ఏమిటి? వారు ఆ సొదొమ గొమొర్రాలో నుండి నశించిపోకుండా వారిని బయటకు దేవుడు తీసుకొని వచ్చాడు. బలవంతం అది దేవుని బిడ్డల విషయం. మంచి విషయాల్లో బలవంతం చేస్తే అది మనకు ఆశీర్వాదం. మరి ఈ యొక్క గనురాలైన స్త్రీ భోజనానికి రమ్మని మరి ఆ యొక్క ప్రవక్తకు బలవంతం చేసింది. వచ్చినప్పుడల్లా నా ఇంటికి భోజనానికి రా అని. ఆయనకు మేడ మీద గది కట్టించింది. ఆయనకి ఏమేమో వస్తువులు అవసరం అవన్నీ ఆమె ఏర్పాటు చేసింది. ఆమె దేవుని ప్రవక్తకు, దేవుని బిడ్డకు ఆమె చేసిన బలవంతము ఆమెకి ఏం కలిగింది? క్షేమము. ఒక కుమారుడు కలిగాడు. ఆ కుమారుడు మరణమైనప్పుడు దేవుడు ఆ కుమారుణ్ణి బ్రతికించాడు. ఆమె చేసిన ఉపకారానికి, ఒక ప్రవక్తకు ఆమె చేసిన ఉపకారానికి బలవంతంగా ఆమె చేసిన ఉపకారానికి ఆమెకు కుమారుడు కలిగాడు. కుమారునికి క్షేమం కూడా కలిగింది. ఇంకొక మాట చూడండి, పరమగీతాలు 8వ అధ్యాయం 6వ వచనంలో ప్రేమ మరణమంత బలవంతమైనది అని వ్రాయబడింది. ప్రేమ మరణమంత బలం అంటే నాకు ఒకప్పుడు ఈ మాట అర్థమయ్యేది కాదు. ఆలోచించే కొద్దీ అర్థమైంది. ఏమని? మరణం ఎంత బలవంతమైందంటే మనకి ఎన్ని కోరికలున్నా, మనకి ఎన్ని పనులున్నా, ఎన్ని కుటుంబాన్ని దిద్దుబాటు చేసుకునే మరి ఆ యొక్క సంగతులున్నా కూడా మరణం ఆగుతుందా? బలవంతంగా మనల్ని తీసుకొని పోతుంది. బలవంతంగా మనకిష్టం లేకపోయినా మరణం అవ్వడం మనకిష్టం ఉండదు. కుటుంబాన్ని వదిలి వెళ్ళడం మనకిష్టం ఉండదు. మరి ఏది కూడా ఇష్టం లేకపోయినా ఇంకా మనం చేయాల్సిన పనులు, బిడ్డల కొరకు చేయాల్సిన పనులు, బిడ్డలకు మనం మరి అన్ని సమకూర్చి పెట్టడం, ఏదైనా సరే, ఎన్ని ఉన్నా సరే మరణము మనల్ని బలవంతంగా తీసుకుపోతుంది. ఆ యొక్క బలవంతమే ప్రేమలో కూడా ఉంది. యేసుక్రీస్తు ప్రభు ప్రేమలో బలవంతం ఉంది. మనల్ని బలవంతంగా ఆయన రక్షణలోనికి పిలుస్తున్నాడు. బలవంతంగా మనల్ని లాగుతున్నాడు. నా ప్రేమ శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు రా రక్షణలోనికి, నువ్వు పరలోకంలో సంతోషిస్తావు. నువ్వు రక్షణలోనికి రాకపోతే మరి నరకాగ్నిలో పడతావు. దేవుని ప్రేమ మరణమంత బలవంతమైనదని ఇక్కడ అర్థమవుతుంది. మరణం ఎంత బలవంతంగా మరణానికి మనల్ని లాక్కొని పోతుందో దేవుని ప్రేమ కూడా రక్షణలోనికి మనల్ని అంత బలవంతంగా
మరి లాక్కొని పోతుంది. 2 కొరింథీ 5:14 క్రీస్తు ప్రేమ మమ్మను బలవంతము చేయుచున్నది. ఇక్కడ పౌలు భక్తుడు చెప్తున్నాడు, క్రీస్తు ప్రేమ మమ్మను బలవంతం చేస్తున్నది. ఎందుకు బలవంతం చేస్తుందంటే, మానవులు స్వార్థముల నుంచి పక్కకు రావాలని, స్వార్థం విడిచిపెట్టాలని, వారు మానవులందరూ క్రీస్తు ప్రభువునే తమ హృదయాల్లో ప్రతిష్ఠించుకోవాలని, క్రీస్తు ప్రభువునే హృదయంలో ముఖ్య స్థానము ఇవ్వాలని. ఎందుకంటే ఆయన దేవుడు, సర్వ సృష్టికర్త, సర్వాధికారి, సర్వోన్నతుడైన దేవుడు, సర్వశక్తిమంతుడు, మరి సర్వోపకారి, సమస్త మానవ ఆత్మలకు, సమస్త సృష్టికి ఆయన ఉపకారం చేసే దేవుడు. మరి అలాంటి దేవుని మీ హృదయాల్లో ప్రతిష్ఠించుకోండి. మీ హృదయాల్లో ఆ దేవుని మీరు నిలుపుకోండి అని మనుషులనందరినీ పౌలు భక్తుడు బలవంతం చేస్తున్నాడు. ఆయన్ని ఎవరు బలవంతం చేస్తున్నారు? క్రీస్తు ప్రేమ పౌలును బలవంతం చేస్తుంది. నువ్వు ఆ మనుషులకు సువార్త చెప్పు, ఆ మనుషులకు నా గురించి చెప్పు, ఆ మనుషుల తప్పులు తెలుపు, వాళ్ళని సరిచేయని పౌలును క్రీస్తు ప్రేమ బలవంతం చేస్తుంటే, ఆ ప్రేమను బట్టి పౌలు మనుషులనందరినీ దేవునిలోకి రమ్మని బలవంతం చేస్తున్నాడు. దేవుని ప్రేమను గురించి మరి మానవులందరినీ బలవంతం చేస్తున్నాడు అన్నమాట. ఇవి బలవంతము, బలాత్కారం అనే వాటికి బైబిల్లోని మన అర్థాలు. పాజిటివ్ అర్థం చూసుకున్నాము, నెగటివ్ అర్థం చూసుకున్నాము. బలాత్కారం అనే దానికి కూడా మనము అర్థము చూసుకున్నాం. బలవంతం అంటే ఇష్టం లేకపోయినా అనుభవించడం. ఏం అనుభవిస్తాము? మనం మందులు వేసుకోవడం ఇష్టం ఉండదు, అయినా తప్పదు వేసుకోవాలి. మనకు ఇంజెక్షన్లు వేసుకోవడం ఇష్టం ఉండదు, చేదు కూరలు తినడం ఇష్టం ఉండదు కదా, అయినా కూడా మనం అవి తినాలి. అది బలవంతం. ఇష్టం లేకపోయినా అనుభవించడం బలవంతం. బలాత్కారము ఎదుటి వారికి ఇష్టం లేకపోయినా వారితో పాపము చేయించడం. ఎదుటి వారికి ఇష్టం లేకపోయినా సరే వాళ్ళతో పాపము చేయించడమే బలాత్కారం. ఈ 2 అర్థాలు మనకు మరి మనం తెలుసుకున్నాము. ఇప్పుడు మనం ఆ యొక్క మాటలను ఇంకా పరిశీలన చేసుకుందాము. ఇంకా మనం చదువుకున్న వచనాలు పరిశీలన చేయాలంటే, మరి బాప్తిస్మ యోహాను గురించి మనము తెలుసుకున్నాం. ఆయన సాక్షిగా ఈ లోకానికి వచ్చాడు. ఈ యోహాను దేవుని పనిలో ఎలాగున్నాడు? బలంగా ఉన్నాడంట. దేవుని గురించే సాక్ష్యం ఇవ్వడానికి శక్తి కలిగిన బలమైన సాధనంగా యోహాను ఉన్నాడు. మానవులు మరి పశ్చాత్తాపడి మారు మనసు పొంది పశ్చాత్తాపడి దేవునిలోకి రండి, చెడుగును విడవండి, చీకటిలో నుంచి వెలుగులోకి రండి అని, దేవుని రాజ్యంలో ప్రవేశించాలని ఆయన ఆసక్తితో ప్రయత్నం చేస్తున్నాడు. ఇష్టంగా, ఇంట్రెస్ట్ గా దేవుని గురించి, పరలోక రాజ్యాన్ని గురించి ఆయన ప్రకటన చేస్తున్నాడు. అనేకులను బలవంత పెడుతున్నాడు. పాపంలో ఉన్న ప్రజలను బలవంత పెడుతున్నాడు. రండి, మీరు చీకటిలో ఉన్నారు, పరిశుద్ధమైన వెలుగులోనికి రండి అని వారి పరిస్థితిని వారికి తెలుపుతున్నాడు. దేవుని పని కొరకు ఈ యోహాను తన జీవితాన్నే సమర్పించుకున్నాడు. అంటే తన నోరు, తన మాటలు, తన ప్రవర్తన, తన యొక్క ఆహారము సమస్తము దేవుని వెలుగును గురించి ప్రకటించేటట్టుగానే ఉన్నాయి. ఆయన వస్త్రాలేమి, ఆహారమే, ఈ లోక ఆశలు, సంపదలు, వేటి మీద ఆయనకు ఆసక్తి లేదు. మరి ప్రతి విషయాన్ని, ఈ లోక సంబంధమైన ప్రతి విషయాన్ని ఆయన త్యజించాడు, పక్కన పెట్టాడు. ఆయన ఎక్కడ నుండి వచ్చాడు, ఎందుకు వచ్చాడో దాని కొరకే యోహాను భక్తుడు జీవిస్తున్నాడు, ప్రకటిస్తున్నాడు. అలాగని యెషయా గ్రంథంలో కూడా 40వ అధ్యాయంలో ప్రవచనం వ్రాయబడి ఉంది. మరి మానవుని పరిస్థితికి, దేవుని కార్యాలకి మానవులకు వివరించి చెప్తా ఉన్నాడు. కనుకనే గురి కలిగి యోహాను భక్తుడు దేవుని పని చేస్తున్నాడు. ఆయన గురి ఏమిటి? పరలోకంలోనికి ప్రజలను నడిపించడం. మరి మనం ఎలాగున్నాం? మన ప్రవర్తన, మన ఆహార వ్యవహారాలు, మన జీవితం, మన ఆలోచనలు, మన మాటలు ఎలాగున్నాయి? మనకు రుచికరమైన ఆహారం అవసరమే, మన ఉద్యోగాలు చేయడం అవసరమే, పిల్లలకు భర్తకు వండి పెట్టడం అవసరమే. అయితే సమయం అంతా ఈ లోక పనులకి కేటాయించు, దేవుని కొరకు జీవించాలి. యోహాను భక్తుడు తన సమస్తము దేవుని కొరకే జీవించాడు, దేవుణ్ణి ప్రకటించడానికే జీవించాడు. మనము కనీసం
కనీసం కొంత సమయం అయినా దేవుని కొరకు మనము ఎత్తి పెట్టుకోవాలి, కేటాయించాలి. దేవుని పని మనము చెయ్యాలి. యేసు ప్రభువుని నమ్మిన మనము తిన్నా తినకపోయినా యోహాను వలె పని చేయాలి. అసలు ఇప్పుడు మనం బలవంతంగా జ్వరబడుచున్నారు అనే మాటను మనం చూస్తే, మరి మత్తయి సువార్త 3వ అధ్యాయము 1 నుంచి 12 వచనాల వరకు చదివితే యోహాను వేసే కేకలు వినబడుతున్నాయి. మరి ఆ ప్రదేశానికి ఆ కేకలు విని అనేక మంది ప్రజలు వస్తున్నారు, యోహాను మాటలు వింటున్నారు, ఆలకిస్తున్నారు, పరిశీలిస్తున్నారు. 6వ వచనంలో ఏమనుంది? తమ పాపములు వాళ్ళు ఒప్పుకుంటున్నారు. 7వ వచనంలో పరిసయ్యులు, సద్దుకాయులు అనేకులు బాప్తిస్మము పొందుతున్నారు. బాప్తిస్మం పొందిన వారిని చూచి కూడా మళ్ళీ యోహాను ఏమంటున్నాడు? మారు మనస్సు అయితే పొందారు, కానీ దానికి తగినట్లుగా జీవించండి, మారు మనసుకు తగినట్లుగా ప్రవర్తించండి అని అంటున్నాడు. మారు మనసు పొందడమే కాదు, మారు మనసుకు తగిన ఫలము ఫలించండి అంటున్నాడు. అలాగా మంచి ఫలములు ఫలించకపోతే మీరు నరకబడి అగ్నిలో వేయబడతారు, 2 శిక్ష కలుగుతుందని హెచ్చరిస్తున్నాడు. 12వ వచనంలో యోహాను రండి మారు మనసు పొందండి అని బలవంత పెడుతున్నాడు. మరి 12వ వచనంలోనే మారు మనసు పొందిన వారిని కూడా బలవంత పెడుతున్నాడు, శిక్ష కలుగుతుందని హెచ్చరిస్తున్నాడు. మారు మనసుకు తగినట్లు జీవిస్తేనే ఫలములు, లేకపోతే శిక్ష అని హెచ్చరిస్తున్నాడు. ఇక్కడ మరి మన గురించి ఆలోచించుకుందాం. మనము మారు మనసు పొందిన వారమే, దేవుని నమ్మిన వారమే, దేవుణ్ణి ఆరాధించే వాళ్ళమే, దేవుణ్ణి కనీసం కొంతైనా ప్రకటిస్తున్న వాళ్ళమే. మరి మనకు ఫలాలు పొందుతున్నామా? మనకు ఒక్క ఫలమైనా మన లెక్కలో వేయబడుతుందా? లేక శిక్ష మనకు కలుగుతుందా? ఆలోచించుకోవాలి. పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే ఎన్నో కష్ట నష్టాలు సహించాలి. ఈ లోకపు భోగాలు, సుఖాలు వదులుకోవడం ఇష్టం లేకపోయినా పరలోకము కొరకు వదులుకోవాలి. అన్ని సహించి వదులుకోవాలి. మరి అదే ఇరుకు మార్గము, విశాల మార్గం అనే అర్థం. ఈలోక ఆశలు, సుఖాలు, భోగాలు, సంపదలు వదులుకొని పరలోక రాజ్యం కొరకు జీవించడమే బలవంతంగా పరలోక రాజ్యాన్ని ఆక్రమించుకోవడం. పరలోకంలో ప్రవేశించడానికి గట్టి నిర్ణయం కలిగిన వాళ్లే పరలోకంలో ప్రవేశించగలరు. నిర్ణయం ఒకవేళ నేను పరలోక రాజ్యానికి వెళ్ళాలి అని అనుకుంటామే గాని ఆ నిర్ణయం ప్రకారం జీవించకపోతే పరలోక రాజ్యంలో ప్రవేశించలేం. బలవంతంగా మనము వెళ్ళలేం. ఎందుకంటే బలవంతంగా మన సరదాలు వదిలిపెట్టాలి, బలవంతంగా ఈ లోక ఆశలు, బలవంతంగా ఈ లోక ఆస్తులు పాస్తులు అన్ని బలవంతంగా వదిలి బలవంతంగా దేవుని రాజ్యంలోనికి దేవుని కొరకు మనము జీవించాలి. అలాగే ఎంతో మంది భక్తులు, పరిశుద్ధ గ్రంథంలోని భక్తులు మరి దేవుని రాజ్యంలో ప్రవేశించగలిగారు. పాత నిబంధన కాలంలో కూడా అదే పరిస్థితి, ఈ క్రొత్త నిబంధన కాలంలో కూడా అదే పరిస్థితి. లూకాసు వార్త 16:16 మనం చదువుకున్నాం కదా. యోహాను కాలము వరకు ధర్మశాస్త్రమును ప్రవక్తలను ఉండిరు. అంటే అప్పుడు కూడా దేవుని గురించి, పరలోక రాజ్యం గురించి, మరి దేవుడుండే రాజ్యాన్ని గురించి ఆ ప్రవక్తలు అప్పుడు కూడా చెప్పారు. ధర్మశాస్త్రం కూడా అదే చెప్తుంది, 10 ఆజ్ఞలు ఇస్తుంది. ఈ 10 ఆజ్ఞల ప్రకారం ఉంటేనే పరలోకమని అప్పుడు కూడా పరలోక రాజ్యాన్ని గురించే మరి హెచ్చరించబడుతుంది, పరలోక రాజ్యం గురించే మరి వ్రాయబడి ఉంది. ప్రవక్తలు కూడా చెప్పారు. అప్పటి నుండి దేవుని రాజ్య సువార్త ప్రకటించబడుతూనే ఉంది. అప్పటి నుంచి దేవుని రాజ్య సువార్త ప్రకటించబడుతూనే ఉంది. ప్రతి వాడు ఆ రాజ్యంలో బలవంతంగా జ్వరబడుచున్నారు. వారు మనసు పొంది కూడా అజాగ్రత్తగా ఉన్నవారు, నామకార్థంగా ఉన్నవారు, అన్య ఆచారాలతో ఉన్నవారు, మత ఆచారాలతో తృప్తిపడి జీవించేవారు, నిర్లక్ష్యంగా ఉండేవారు, దేవునిలో పట్టుదల లేని వారు పరలోకంలో ప్రవేశించలేరు. ఆత్మలో తీవ్రత గలవారు మాత్రమే ప్రవేశించగలరు. పరలోక రాజ్యం అంటే ఆశ గలవారు, ఇష్టం గలవారు, మరి ఆశ గలవారు, ఇష్టం గలవారు మాత్రమే ప్రవేశిస్తారు. ఇష్టం గలవారు మాత్రమే, ఇష్టం అనేది పరలోక రాజ్యం మీద మనకు ఉండాలి, అయిష్టంగా కాదు. ఇష్టంగా ఉంటేనే మనం పరలోక రాజ్యంలో బలవంతంగా జొరబడటం అంటే ఇదే. ఏది?
మనము మన జీవితాలని బలవంతంగా ఈ లోక సరదాలు వదిలేస్తే బలవంతంగా మనం పరలోక రాజ్యాన్ని ఆక్రమించుకుంటాం. పరలోక రాజ్యంలో జొరబడతాం. దేవుని కొరకు మన ఇష్టాలన్నీ వదులుకోవాలి. ఈ లోక ఆశలన్నీ వదులుకోవాలి. ఎవరికైనా ఇష్టమైనా ఈ లోక ఆశలు, ఈ లోక సుఖాలు, ఈ లోక సంతోషాలు, ఈ లోక జీవితం, సరదాలు వదులుకోవాలని ఎవరికైనా ఇష్టమేనా? ఎవరికి ఇష్టం లేదు. ఆఖరికి క్రైస్తవులకు కూడా ఇష్టం లేదు. అయితే దేవుని కొరకు, పరలోక రాజ్యం కొరకు ఈ సంపదలన్నీ వదులుకొని, బలవంతంగా వదులుకొని దేవుని రాజ్యంలో మనము బలవంతంగా వెళ్తున్నాం. దేవుని రాజ్యంలో మనం బలవంతంగా ప్రవేశపెట్టబడుతున్నాం. ఇదే బలవంతంగా పరలోక రాజ్యాన్ని ఆక్రమించుకోవడం అంటే మరి ఇదే అర్థం. ఇష్టంగా వదలడం లేదు, మనం కష్టంగా వదిలిపెడతాం. నరకము తప్పించుకోవాలని బలవంతంగా దేవునిలోకి వచ్చాం. ఇదే మన ధ్యానంలోని మాటలకు అర్థం. ఈ బలవంతము, బలాత్కారంలో పదాల్లో చాలా అర్థాలు ఉన్నాయి. ఇప్పటి వరకు మన గురించి చెప్పుకున్నది మొదటి అర్థం. మనం ఎంత దేవుని కొరకు ఎంత బలవంతంగా ఉన్నాం, మరి దేవుని కొరకు మన ఇష్టాలను ఎంత బలవంతంగా ఇష్టం లేకపోయినా వదిలిపెడుతున్నామో దాని గురించి మనం ఇప్పుడు దాకా మనం ధ్యానం చేసుకున్నాం. మనము మరి ఇష్టము లేకపోయినా వదిలిపెడుతున్నాం పరలోక రాజ్యము కొరకు. మరి ఇక్కడ యోహాను బలవంతంగా ప్రజలను పరలోక రాజ్యానికి నెట్టుతున్నాడంట, బలవంత పెడుతున్నాడు. వారికి కలగబోయే మరి శిక్ష గురించి, నరకాగ్ని గురించి తెలుపుతున్నాడు. ఎన్ని విధాలుగా ప్రయత్నాలు చేయాలనో అన్ని విధాలుగా ప్రజలను బలవంత పెడుతున్నాడు. అలా బలవంతంగా నెట్టబడిన వారితో, బలవంతంగా వచ్చిన వారితో పరలోక రాజ్యం పట్టబడుతుంది అని వ్రాయబడింది. అంటే నిండుతుందని. ఇక్కడ యోహాను పరలోక రాజ్యానికి ఒక యాంకర్ లాగా ఉన్నాడు. అంటే ఉదాహరణకు మనం ఒక ఉదాహరణ చెప్పుకుందాము. ఒక స్థలాన్ని మరి ఇళ్ల కొరకు ప్లాట్లు వేసి ఆ స్థలాన్ని గురించి మరి ప్రచారం చేస్తారు కదా. ఆ స్థలం ఓనర్లు కానీ మధ్యవర్తులు కానీ ప్రకటనలు ఇస్తుంటారు. ఎవరు? ఆ ప్లాట్ సొంతదారులు, మరి అలాగే మధ్యవర్తులు, అమ్మేవాళ్ళు, వాళ్ళందరూ ఆ స్థలాన్ని గురించి మరి ప్రచారం చేస్తారు. ఏమని? ఆ ప్లాటు మరి ఈ ప్లాట్లు రండి కొనండి, మా ప్లాట్లు మరి హైవేకి దగ్గరగా ఉన్నాయి, స్టేషన్ బస్ స్టాండ్లకు దగ్గరగా ఉంది, మంచి నేల, నీరు దండిగా ఉన్నాయి, చెట్లు బాగా వస్తాయి, మరి మంచిగా ఉండొచ్చు, కాబట్టి ఈ యొక్క ప్లాట్లు కొనండి, మరి మీరు ఇక్కడ నివసించడానికి మంచి ప్లాట్లు ఇవని మరి మధ్యవర్తులు గాని సొంతదారులు గాని ప్రకటనలు ఇస్తా ఉంటారు కదా. అలాగా ఆ స్థలాన్ని గురించి ప్రకటనలు చేసి బలవంతంగా కొనిపిస్తారు. వాళ్ళు బలవంతంగా మరి కొనిపిస్తారు. ఇదే అర్థము, ఇదే మీనింగ్ యోహాను పరలోకం గురించి చేసే బలవంతం. యోహాను పరలోకము నుండి, దేవుని యొద్ద నుండి పంపబడిన వాడు. అందుకే పరలోకమును గురించే వివరిస్తున్నాడు, యాంకరింగ్ చేస్తున్నాడు. పరలోకంలో వెలుగు ఉంటుంది, నిత్య సంతోషం ఉంటుంది, విందులు ఉంటాయి, సంతోషంగా యుగ యుగములు జీవించవచ్చు. ఆ జీవితానికి ఇక అంతము లేదు. అదే నిత్య సంతోషము. అదే నరకమైతే ఏడ్పు ఉంటుంది, చీకటి ఉంటుంది, నిత్యము బాధపడాలి, యుగ యుగములు కాలుతూనే ఉంటాం. పాపంలో ఉన్న ప్రజలారా, మీ పాపమును బట్టి నరకానికి పోతారు, నరకాగ్నికి పోతారు. రండి, వెలుగులోనికి రండి, రక్షణ పొందండి, మారు మనసు పొందండి, మారు మనసుకు తగినట్లుగా జీవించండి, ప్రవర్తించండి, బహుమానాలు కిరీటాలు పొందుకోండి, సంతోషించండి అని అందరినీ పరలోకాన్ని గురించి మరి చెప్తున్నాడు, వివరిస్తున్నాడు. పరలోకంలో వెలుగు ఉంటుందని. ఇదంతా యోహాను ఇందుకోసమే ఈ లోకానికి పంపబడ్డాడు. మరి మనం దేనికోసం ఈ లోకానికి పంపబడ్డాం? మనం కూడా దేవుడు పంపిస్తేనే వచ్చాం. మనం మన కుటుంబము, భర్త, బిడ్డలు, వాళ్ళ ఉద్యోగాలు, వాళ్ళ పనులు, వాళ్ళకి వీటిల్లోనే మనం మన సమయాల్ని పాడు చేసుకుంటున్నాము. ఇవి ఉండాలి, కాదనలేదు. కానీ కొంతలో కొంత మనం దేవుని పని మనం చేయాలి. ఎదుటోళ్ళని మనం బలవంత పెట్టాలి. మనము యోహానులాగా బలవంత పెట్టాలి. పరలోకముని గురించి అన్యులకు చెప్పాలి, నరకాన్ని గురించి వివరించాలి, బలవంతంగా అనేకులను రక్షణలోనికి నెట్టాలి. యేసు ప్రభువు నమ్మునట్లుగా వారిని బలవంత పెట్టాలి. ఇంటికి వచ్చే వాళ్ళని ఒక చిన్న నిన్న మొన్న ఎలక్షన్లప్పుడు జరిగిన సంఘటన చెప్తాను.
మరి ఈ ఓట్ల కోసం అడగటానికి ఇంటింటికి ఆ రోజుల్లో ఒక నెల రోజులు తిరిగారు కదా. ఎమ్మెల్యేలు వచ్చారు, ఇంటింటికి వచ్చారు ఎమ్మెల్యేలు, ఇంకా ఎవరెవరో అందరూ ఆ పార్టీలకు సంబంధించిన వాళ్ళందరూ ప్రతిరోజు ప్రతి పార్టీ ఇంటికి వచ్చి పత్రికలు ఇచ్చి మరి మాకు ఓటేయండి అమ్మా, మీకు ఆ సాయం చేస్తాం, ఈ సాయం చేస్తాం, ఇది చేస్తామని చెప్పారు కదా. అప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది. వచ్చిన వాళ్ళకందరికీ నేను పత్రికలు ఇచ్చాను. మీ పత్రికలు మీరు మాకు ఇచ్చారు, మా దేవుని పత్రికలు మీరు తీసుకోండి, ఇవి చదువుకోండి. ఇది దేవునికి సంబంధించింది, యేసు ప్రభువుకు సంబంధించింది. చదువుకుంటే మీకు యేసు ప్రభువుని గురించి తెలుస్తుంది. మీరు మాకు పత్రికలు ఇచ్చారు కాబట్టి మేము మీకు పత్రికలు ఇస్తున్నామని దేవుని సువార్తను వాళ్ళకు ప్రతి ఒక్కళ్ళకి చెప్పాను. ఎవరికో ఒకసారి 2 సార్లు చెప్పలేకపోయినా అప్పుడు ఆలోచన రాలేదు నాకు. తర్వాత ఎంత బాధపడ్డాను, అయ్యో వాళ్ళకి చెప్పలేకపోతేనే. ఇట్లాగా మనము దేవుని పని చేయాలంటే, దేవుని గురించి చెప్పాలంటే మన నిత్యం మన ఆలోచనలో ఎవరికి సువార్త ఎలా చెప్పాలా అనే ఆలోచన మనలో ఉండాలి. ఏ సమయం మనకు కలిసి వస్తుందా, ఏ సమయం మనకు అనుకూలంగా ఉంటుందా, ఎవరు మనకు అనుకూలంగా ఉన్నారా, ఎవరు ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తున్నారా, మనకు వచ్చిన వాళ్ళ దగ్గర వాళ్ళతోనే మనం దేవుని గురించి సంభాషించాలి. వారు మన దగ్గరికి ఎందుకు వచ్చారో వారి అవసరతను తీర్చి మేమేం చెప్పాము, వేస్తాము ఓట్లు, తప్పకుండా వేస్తామని చెప్తాం కదా. ఇంటికి వచ్చిన వాళ్ళు మేము వెయ్యము వెళ్ళిపోండి అని చెప్పాం కదా, వేస్తామని చెప్తాం కదా. అలాగే మనం కూడా మన పత్రికలు వాళ్ళకి ఇచ్చి దేవుని గురించి అది మనకు మంచి సమయం. అలాగే ఇంటి వారిని, ఇరుగు పొరుగు వారిని, బంధువులను, స్నేహితులను, అపరిచితులను మాటలు కల్పించుకొని యేసు ప్రభువుని గురించి చెప్పి వాళ్ళను బలవంతం చేయాలి. పరలోక రాజ్యము వెలుగుంటుంది, నరకము చీకటి ఉంటుంది, అగ్ని ఉంటుంది. యేసు ప్రభువుని నమ్మితేనే నేను ఈ మాటలు మరి ధైర్యంగానే చెప్పా. ఈ మాటలు ఏ మాటలు, యేసు ప్రభువుని నమ్మితేనే మీకు స్వర్గం, మీకు పరలోకం, లేకపోతే నరకమే. ఈ పత్రిక చదువుకోండి, మీకు అర్థమవుతుంది యేసు ప్రభువుని గురించి అని నేను ధైర్యంగా చెప్పా. వాళ్ళ దగ్గర ఏమి నేను గూఢమైన మాటలు చెప్పలేదు. యేసు ప్రభువుని నమ్మితేనే పరలోకం, లేకపోతే మీకు నరకమే అని. కాబట్టి మనము అంటే ఈ రోజుల్లో అంత డైరెక్ట్ గా చెప్పడం అంటే వాళ్ళ మనస్తత్వాన్ని బట్టి, వాళ్ళు ఉండే పరిస్థితిని బట్టి మనం చెప్పాలి. వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో ఆ పరిస్థితిని మనం పట్టుకొని మనం సువార్త చెప్పాలి. అంతేగాని మూర్ఖంగా బాప్తిసం ఇచ్చి యోహాను లాగా మనం చెప్పకూడదు. ఈ రోజుల్లో అది పనికిరాదు. అప్పుడు ఆ రోజుల్లో కూడా పనికి రాలేదు. అంత మూర్ఖంగా, అంత మరి డైరెక్ట్ గా చెప్పబట్టే కదా యోహాను తలను ఆమె తీయించింది. ఈ రోజుల్లో కూడా అది పనికిరాదు. జ్ఞానము కలిగి మరి వారి యొక్క పరిస్థితులను ఎరిగి వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో తెలుసుకొని మన దగ్గరికి ఎందుకు వచ్చారో తెలుసుకొని వాళ్ళని మనము పట్టుకోవాలి. యేసు ప్రభువుని గురించి చెప్పాలి, బలవంతం చేయాలి. యోహాను లాగా ఎవరెవరిని బలవంతంగా పరలోక రాజ్యానికి నెట్టుతున్నారో బైబిల్లోనే చూద్దాము. మరి అలాగే మనం ఎంతమందిని పరలోకానికి నెట్టుతున్నామో ఆలోచించుకుందాం. దేవుడు ఏమంటున్నాడు, నా సన్నిధిని వట్టి చేతులతో కనబడకూడదు అంటున్నాడు. అది పాత నిబంధన గ్రంథంలోని మాటే. కానీ దేవుని సన్నిధి, రేపు పరలోక రాజ్యము దేవుని సన్నిధి. అక్కడికి మనం పోయినప్పుడు ఒట్టి చేతులతో కనబడొద్దని ఇక్కడే ఆజ్ఞ ఇచ్చాడు. మనం ఒట్టి చేతులతో పోతే మనకు అక్కడ ఏముంటుంది, శిక్షే, దుఃఖమే, ఏడుపే ఉంటుంది. కాబట్టి మనం ఒక్క ఆత్మనైనా మన యొక్క జీవితంలో మనము సంపాదించుకోవాలి. ఒక్కళ్ళనైనా బలవంతంగా దేవుని రక్షణలోనికి నడిపించాలి, దేవుని గురించి చెప్పాలి. మరి ఆయన రెండవ రాకడలో మనం వట్టి చేతులతో కనబడతామా, లేక ఒక ఫలమైన సంపాదించి నిలబడతామా ఆలోచించుకుందాం. యోహాను లాంటి జీవితము అంటే ఆయన ప్రవర్తన, ఆయన మాటలు ఎంతమందిని దేవుని దగ్గరికి నడిపిస్తున్నాము, అసలు మనము సరైన మార్గంలో ఉన్నామా లేదా, మనల్ని మనం ముందు పరిశీలన చేసుకోవాలి. మనం ఎలాంటి మార్గంలో ఉన్నాము పరిశీలన చేసుకుందాం. క్రైస్తవులముగా మనం క్రీస్తుని పోలి నడుచుకోవాలి. పౌలు చెప్పినట్లుగా మనం కూడా చెప్పాలి. ఏమని, నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకునడానికి పౌలు ఎంతో ధైర్యంగా చెప్తున్నాడు కదా. ఆ మాట మనం కూడా చెప్పాలి. అటువంటి జీవితం మనలో ఉండాలి. బాప్తిస్మిచ్చి యోహాను వంటి జీవితం, లేదా పౌలు కూడా దేవుని కొరకు సమస్తాన్ని నష్టపరుచుకున్నాడు. నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అని మనము కూడా చెప్పాలి.
మనం కూడా చెప్పాలి. ఈ ప్రకారం మనం దేవుని పోలి నడుచుకొనుచున్నామని మనం చెప్పగలమా? మనలను మనం ముందు సరి చేసుకోవాలి. తర్వాత అనేకులకు లేకపోతే ఒక్కళ్ళకైనా దేవుని గురించి చెప్పాలి. దేవునిలోకి బలవంతంగా నెట్టాలి. మనలను మనం ముందు సరి చేసుకోకపోతే దేవునికి అవమానం కలుగుతుంది, మనకు నష్టం కలుగుతుంది. మనం కూడా నష్టపోతాం. ఆత్మీయంగా కానీ, ఈ లోక రీతిగా కానీ నష్టపోతాం. ఇదే యోహాను మరి రెండవ అంటే మారు మనసు పొందిన వారికి ఇచ్చిన హెచ్చరిక. దేవుని నమ్మిన మనము మరి దేవునిలో సరిగ్గా లేకుండా దేవుని గురించి చెప్తే అది అవమానం కలుగుతుంది. అది దేవునికి అవమానం, మనకు నష్టం కలుగుతుంది. కాబట్టి మీరు మారు మనస్సుకు తగినట్లుగా నడుచుకోండి, ఫలం ఫలించుడి అని చెప్తున్నాడు. మన ధ్యానంలో 2 రకాల బలవంతాలు ఉన్నాయి. ఒకటి, మనుషులను మనం బలవంత పెట్టాలి. మనుషుల కొరకు దేవుణ్ణి బలవంత పెట్టాలి. మనుషులను రక్షణలోనికి దేవుని గురించి, యేసు ప్రభువుని గురించి వారికి చెప్పి వారిని దేవునిలోనికి బలవంత పెట్టాలి. రెండవది, ఆ మనుషుల కొరకు దేవుణ్ణి మనము బలవంత పెట్టాలి. మనం 2 వచనాలు చూసుకొని ముగించుకుందాము. ఆది కాండము 32వ అధ్యాయం ఆది కాండం 18వ అధ్యాయము 32వ వచనంలో దేవుని కోపము ఎరిగిన అబ్రహాము తన యొక్క లోతు కుటుంబం కొరకు దేవుణ్ణి ఎంతగా బలవంత పెట్టాడో మనకు తెలుసు. మనకు నరాల్లో మనకు ఆ వాక్యము ఉంది. మనకు సమస్తము తెలుసు. ఎన్నిసార్లు అడిగాడో, ఒక్కొక్కసారి ఎంతెంత మందిని గురించి అడిగాడో మనకు తెలుసు. దేవుణ్ణి బలవంత పెట్టాడు తన యొక్క సహోదరుడు కోసం, ఆయన కుటుంబం కొరకు దేవుణ్ణి బలవంత పెట్టాడు అబ్రహాము. ఆఖరకు దేవుడు 5 మంది ఉన్నా సరే 10 మంది వరకు వచ్చి ఆగిపోయాడు కదా. అంటే 10 మందినైనా వీళ్ళ ప్రవర్తనతో దేవునిలోకి వచ్చుంటారులే, వీళ్ళు 5, వీళ్ళు 4, ఇంకొక 4, ఇంకొక 6 మందిని దేవునిలోకి నడిపించుంటారని అనుకున్నాడేమో అబ్రహాము. అయితే వాళ్ళు మాత్రమే నలుగురు మాత్రమే రక్షించబడినారు. తన యొక్క లోతు కుటుంబాన్ని మాత్రమే దేవుడు రక్షించాడు. ఆ యొక్క అబ్రహాము బలవంతము తన యొక్క బంధువైన లోతు కుటుంబాన్ని రక్షించగలిగింది. ఇంకొకళ్ళు చూస్తే యాకోబు 32వ అధ్యాయం 26వ వచనంలో ఆది కాండము యాకోబు తన కొరకు తను దేవుణ్ణి బలవంత పెడుతున్నాడు కదా. పోరాడి గెలిచాడు. మహాబలాఢ్యుడైన ఆ దేవదూతతో పోరాటం అంటే ఒక మానవునికి సాధ్యం కాదు. అట్లాంటిది యాకోబు దేవదూతను పోరాడి గెలిచాడంటే ఎంత బలవంతము మరి యాకోబు దేవుణ్ణి చేసి ఉంటాడో, ఆ దేవదూతను ఎంత బలవంతంగా పట్టుకున్నాడో. అంటే అది మన యొక్క ఏమంటారు, గట్టి నిర్ణయం. నేను తప్పకుండా ఆశీర్వదించబడాలి. నేనెన్నో మోసాలు చేశాను, తండ్రిని, అన్నను మోసం చేశాను. ఇక్కడికి వస్తే నేను మోసపడ్డాను మా మామగారి చేత, ఇన్ని మోసాలు నాకు జరిగినాయి కాబట్టి నేను ఆశీర్వదించబడాలి అని ఆ యొక్క గట్టి పట్టుదల ఆశీర్వాదం పొందినట్లుగా చూస్తున్నాం. మరి దేవుని దూతను యాకోబు ఎంత బలవంత పెట్టాడో, నన్ను ఆశీర్వదిస్తేనే నేను వదిలిపెడతాను, లేకపోతే నేను వదిలిపెట్టను. ఈ యొక్క పట్టుదల మనలో ఉండాలి. మన కుటుంబం ఆశీర్వదించబడాలంటే, మన బిడ్డలు దీవెనలు పొందాలంటే, మన బిడ్డలకు క్షేమం కలగాలంటే, మనం ఇతరులకి సువార్త చెప్పాలంటే, ఈ ఆశీర్వాదం మనము దేవునితో పోరాడి ఆశీర్వాదాన్ని మనము పొందుకోవాలి. యాకోబు వలె. ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయం 18వ వచనంలో మోషే ఇశ్రాయేలీల కొరకు దేవుణ్ణి బలవంత పెట్టాడు. తనను తాను నష్టపోవడానికి కూడా సిద్ధపడ్డాడు. తనను తాను నష్టపోవడానికి, ప్రభువా వీరిని నువ్వు రక్షించకపోతే మరి నన్ను నశింపచేయి, నేను నశించిపోతాను, నాకు అవసరం లేదు, నాకు కూడా ఈ రక్షణ అన్నట్టుగా దేవుణ్ణి బలవంత పెట్టాడు. ఈ మనుషులను నువ్వు రక్షించు, నువ్వు కాపాడు, నువ్వు నాశనం చేయవద్దు. ఎవరన్నా ఉంటారండి ఇట్లాంటి వాళ్ళు? మా కుటుంబానికి ఒక మనిషి తగిలింది. మన బ్రదర్ అండ్ ఫెలోషిప్ సహోదరి. ఆమెకి ఎంతో సహాయం చేశాం మేము. ప్రతి సహాయం, మా స్థలం ఆమెకి చీపుగా అమ్మి, దేవుని బిడ్డ ఇద్దరం ఎదురుబాళ్ళ ఉంటే మరి దేవుని మందిరానికి గాని దేనికైనా గాని ప్రార్థనలకు గాని ఇద్దరం కలిసిపోవచ్చు. దేవుడు 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 అని నేను
వాళ్ళ యొక్క ఎంతో మంది మందిరంలో వాళ్ళు నన్ను హెచ్చరించారు. ఆలోచించుకొని మీ స్థలాన్ని అమ్ము, ఆలోచించుకొని ఇవ్వు వాళ్ళకి, ఒకసారి చూసుకో వాళ్ళు ఎలాంటి వాళ్ళు అని ఎంత చెప్పినా దేవుడు బిడ్డ కదా అని ఇచ్చేసా. ఇప్పుడు నాకు ఆమె ముల్లుగా కూర్చొని ఆమె నా నాశనాన్ని కోరతా ఉంది. ఆమె ఏమని ప్రార్థన చేస్తదంటే, మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలంట, అట్లాగే వెళ్ళిపోయామంట. మరి నాకు అక్కడ అర్థం కావడంలే. నేను దేవుని బిడ్డనే, ఆ మనిషి కూడా దేవుని బిడ్డే, మన బ్రదర్ ఇన్ ఫెలోషిప్పే. మరి ఆమె ఏమని ప్రార్థన చేసిందంటే, మేము ఫ్యామిలీతో కూడా ఇక్కడి నుంచి ఉండకుండా వెళ్ళిపోవాలంట. అట్టని ప్రార్థన చేసిందంట. అలాగే జరిగిందంట. అంటే మా పాప తిరుపతిలో ఫ్యామిలీ పెడతామమ్మా, మా కొద్ది రోజులు మాతో కూడా ఉండండి రండి అని అంటే, మేము మూటమ్మల్ని సర్దుకొని కొద్దిగా సామాన్ తీసుకొని వెళ్ళిపోయాం. అది ఆమె తన ప్రార్థనకు ప్రతిఫలం అనుకొని అందరికి, అంటే వాళ్ళ బంధువులు ఒక ఆమె ఉంది, ఆమె కూడా మన మందిరానికే వస్తది, ఆమెకి చెప్పుకొనిందంట. ఆమె నాకు చెప్పింది. నాకు అప్పటి నుంచి నాకు కొద్దిగా కలతగానే ఉంటుంది. ఆమె దేవుని బిడ్డ, ప్రార్థనా పర్రాలు, ఉపవాస ప్రార్థన, వాళ్ళ భర్త ఎంతగానో మందిరంలో కొనియాడుతా ఉంటాడు ఆమెని. నా భార్య ప్రార్థన, నా భార్య. మరి ఇదేంటి ఇది? ఉపకారం చేసిన వాళ్ళ నాశనం కోరుకుంటుందంటే నాకేం అర్థం కావడం లేదు. అటువంటి స్థితిలో మోషే లేడు. మోషేను చంపబోయారు, రాళ్లతో కొట్టబోయారు. అయినా కూడా మోషే వాళ్ళ కొరకు ప్రార్థించాడు. వాళ్ళని రక్షించని దేవుని దగ్గర ప్రార్థించాడు. అది దేవుణ్ణి బలవంత పెట్టాడు మోషే. తర్వాత మనం క్రొత్త నిబంధనలోకి వస్తే మత్తయి సువార్త 15వ అధ్యాయం 27వ వచనము, కనాను స్త్రీ తన కుమార్తె కొరకు దేవుణ్ణి బలవంత పెట్టింది. యేసు ప్రభువును బలవంత పెట్టింది. ఆయన ఒక్కటే మాట అన్నాడు, మరి పిల్లల రొట్టె తీసి కుక్క పిల్లలకు వేయట తగునా? ఆ మాటకి ఇంకొకళ్ళమైతే మనమైతే రోషపడి వెళ్ళిపోతాం. లేకపోయిందిలే ప్రభు, ఇంత నీచంగా అంటావా మమ్మల్ని అని అనమా? ఎదుటోళ్ళంటే ఒప్పుకోము. మరి ఆమె, నేను కుక్క పిల్లలైనా బల్ల కింద పడి రొట్టె ముక్కలు తింటాయి కదా ప్రభువా, వాటి కోసమైనా మరి ఆ యొక్క బల్ల కింద ఉంటాయి కదా, పడతాయేమో రొట్టె ముక్కలు తిందామని ఆ బల్ల కింద పడే రొట్టె ముక్కలైనా నాకు ఇచ్చి నా బిడ్డను స్వస్థపరచు. ఎంత దీనంగా ఆమె దేవుని అడుగుతుందో, బలవంతం చేస్తుందో కదా తన కుమార్తె కొరకు, తన కుమార్తె స్వస్థత కొరకు. మనం కూడా మన బిడ్డల స్వస్థతల కొరకు, మన బిడ్డల అవసరాల కొరకు ఇలాగే దేవుణ్ణి బలవంత పెట్టాలి. బలవంత పెడితేనే మనం ఈ లోకంలో క్షేమంగా జీవించగలము, ఘనంగా జీవించగలము, సంతోషంగా జీవించగలము. ప్రభువే మనల్ని ఆశీర్వదించి దీవిస్తాడు. ఎప్పుడు? దేవుణ్ణి మనము మన అవసరాల్లో బలవంత పెట్టినప్పుడే మనం దేవుడు మన పక్షంగా కార్యాలు చేస్తాడు. కపెర్నహూము ప్రధాని ఆయన ఏమంటాడు, నువ్వు నా ఇంటికి రావడానికి నేను అర్హుడను కాను, నేను అధికారినే, నా కింద కూలి వాళ్ళు ఉండారు, అయినా సరే ప్రభువా నేను అర్హుడను కాను, నువ్వు నా ఇంటికి రావద్దు, మాట మాత్రం సెలవి, నా కుమారుడు బ్రతుకుతాడు. ఎంత బలవంత పెడుతున్నాడో చూడండి ప్రభువుని. ఇట్లాగే పేతురు కూడా సంఘం కొరకు దేవుణ్ణి బలవంత పెట్టాడు. ఇంకా ఎన్నో బలవంతాలు, దేవుణ్ణి బలవంత పెట్టడం, ఎన్నో సంభవాలు మనకు మరి బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. ఇది దేవుణ్ణి బలవంత పెట్టడం. వీరికి దేవుని రక్షణ కొరకు, అన్యులకు దేవుని యొక్క రక్షణ కొరకు దేవుణ్ణి బలవంత పెట్టడం అంటే ఇది. మొదటి బలవంతం అర్థము, మనలను మనము బలవంతంగా దేవునిలోకి రావడము, దేవునిలో రక్షించబడటము, ఈ లోక సరదాలు, ఈ లోక ఆశలు, ఆస్తులు అన్ని మనం వదిలేసుకొని బలవంతంగా పరలోక రాజ్యంలో మనము ప్రవేశించబడినాము. రెండవది, నశించిపోయే ఆత్మలను బలవంతంగా దేవునిలోనికి నడిపించడం, మన కుటుంబాల క్షేమం కొరకు దేవుణ్ణి మనము బలవంత పెట్టడం. ఇలాగా బలవంత పెడితేనే మనకు ఆశీర్వాదాలు. ఎట్లా బలవంత పెట్టాలి? మనకు ఉండాల్సిన ప్రవర్తన ఎలాంటిదంటే, మనలను మనము తగ్గించుకోవాలి. మత్తయి సువార్త 15వ అధ్యాయం 27వ వచనంలో తనను తాను తగ్గించుకొని కదా ఆ యొక్క స్త్రీ, కనాను స్త్రీ ఏమని వ్రాయబడింది, బల్ల మీద రొట్టె ముక్కలు కుక్క పిల్లలకు వేయుట తగునా అని ప్రభు అన్నప్పుడు ఆమె తనను తాను తగ్గించుకుంది. తనను తాను, అవును ప్రభు మేము కుక్క పిల్లలమే, అయినా నా బిడ్డను రక్షించు, నా బిడ్డను స్వస్థపరచు, నా బిడ్డను కాపాడు అని
తనను తాను తగ్గించుకొని మనల్ని మనం తగ్గించుకొని దేవుని దగ్గర మనము ఇతరుల కొరకు, మన కుటుంబం కొరకు, ఫ్రెండ్స్ కొరకు, మరి ఇరుగు పొరుగు వారి కొరకు మనం బలవంతం పెట్టాలి. స్నేహితుని కొరకు మరి ఒక స్నేహితుడిని బలవంత పెడతాడు కదా, సిగ్గుమాలి అడుగుతాడు, మళ్ళీ మళ్ళీ అడుగుతాడు. నా ఇంటికి స్నేహితుడు వచ్చాడు, నాకు రొట్టె ముక్క ఇవ్వు, నా దగ్గర ఏమీ లేదు పెట్టడానికి అని. ఆయన పడుకొని ఉంటాడు, దుప్పటి కప్పుకొని పడుకొని ఉంటే, నేను ఇప్పుడు లేయలేను, నేను పడుకున్నాను, నేను ఇప్పుడు లేచి నీకు అవన్నీ ఇవ్వలేనన్నా కూడా సిగ్గుమాలి అడుగుతాడు. అంటే మనల్ని మనము దేవుని సన్నిధిలో సిగ్గుపడుతూ దేవుణ్ణి మనము బలవంత పెట్టాలి. విధవరాలు మాటి మాటికి మరి ఆ యొక్క న్యాయాధిపతిని తొందర పెట్టింది, గోజాడింది. ఆమె ఆ యొక్క న్యాయాధిపతి ద్వారా న్యాయము కలిగించుకుంది. ఇలాగ మనము అటు మనుషులను బలవంత పెట్టాలి, ఇటు దేవుణ్ణి మనము బలవంత పెట్టాలి. ఫలాలు సంపాదించాలి. రేపు రెండవ రాకడలో సంతోషముతో ఆయనను ఎదుర్కోవాలి. ఆయన ఇచ్చిన గొప్ప రక్షణకై మరి ఆయనకు ఫలాలను మనము అందించి ఆయన ఇవ్వబోయే విందులో మనము పాలు పొందాలి. ఇలాగున్న దేవుడు మనలను ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. సహోదరులకు అందరికీ నా వందనాలు. వందనాలండి.